నమస్కారం అండి. నా పేరు స్వామి. ఇప్పుడు మన ప్రస్తుత కాలం వచ్చేసి మిరప విత్తనాలు కొనడం ఎక్కువ జరుగుతున్నది. మిరప విత్తనాలు కొన్న తర్వాత రైతులు పాటించవలసిన విధానాలు ఏ విధానాలు అంటే, మీరు ఇప్పుడు నార చల్లింటారు. నార చల్లినప్పుడు దానికి ఏ విధమైన పద్ధతులు పాటించాలి? నార చల్లినాక ఒక వారం కల్లా మొలుస్తుంది. మొలిచిన తర్వాత ఏ మందు కొట్టాలా, ఏ విధమైనవి కొట్టాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. సో దానికి ఏం కొట్టాలి అంటే, బేర్ కంపెనీ వాళ్ళది ఎవరీ గోల్డ్ అనేది దొరుకుతుంది. ఆ బేర్ కంపెనీ వాళ్ళది ఎవరీ గోల్డ్ కొట్టండి. సో దట్ మచ్ సెకండ్ ఆఫ్ పెగాసిస్, జంపు, నెటివా, సో దట్ కెమికల్స్ ఇవి వాడుతూ ఉండండి. దాని తర్వాత నార మొలిచిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లోపు కార్బోఫ్రిడాన్ అనే టెక్నికలు ప్లస్ అలాగే వచ్చి మైక్రోజా అనే టెక్నికలు రెండు కలిపి ఇసుకలో కానీ బలం మందులో కానీ ఏదో ఒక దాంట్లో కలిపి మన భూమిలో మన మిరపలో చల్లుకోండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే పురుగు కంట్రోల్ అవుతుంది, మిరప ఏరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. మళ్ళీ అలాగే మీరు మిరపని మళ్ళీ ఒక 4 రోజులు ఉంటే సోయింగ్ చేస్తామంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తామన్నప్పుడు బేర్ కంపెనీ వాళ్ళది ఎవరీ గోల్డ్ అనేది కొట్టి నాటండి. ఎండికి కొట్టి నాటాలి ఎందుకు కొరకు అంటే నేను చెప్తున్నా. ఇది మన నార అనేది తీసుకెళ్ళి పొలంలో పెట్టినప్పుడు కానక్కులు రావడం అనేది జరుగుతుంది. చాలా పొలాలు అలానే జరుగుతుంది. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ఎక్స్పీరియన్స్ పరంగా నేను చెప్తున్నది ఏమంటే, బేర్ కంపెనీ వాళ్ళది ఎవరీ గోల్డ్ కొట్టి మీరు ట్రాన్స్ప్లాంటింగ్ చేయండి. 2 days ఉంటే ట్రాన్స్ప్లాంటింగ్ నాటమన్నంగా, 2 రోజులు ఉంటే నాటమన్నంగా ఈ బేర్ కంపెనీ వాళ్ళు ఎవరీ గోల్డ్ కొట్టి నాటండి. ఇంక నెంబర్ 1 ఉంటుంది. సో దట్ అలాగనే మీరు సాలు తోలేటప్పుడు మిరప ఏ రకానికి ఏ విధమైనది పెట్టుకోవాలనేది చెప్తాను. తేజాకు వచ్చేసి మన ఈదులు అంటారు, 16 ఈదులు 14 ఈదులు. మీరు దయచేసి తేజ మిరప నాటుకునే వాళ్ళు ఎవరికైనా కానీ చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, మనకి 16 ఈదులు కంపల్సరీ, అంటే 16 ఇంచెస్లు అనే ఉంటుంది. సో దట్ 16 ఈదులు పెట్టుకొని నాటుకోండి. ఓకే, ఇవి మీకు ఎటువంటి ఏమైనా డౌట్ ఉంటే